హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సత్తెనపల్లిలో ఉన్నాం. ఏ ఊరు అనేది? ఇది అబ్బూరు అండి. అబ్బూరు. సత్తెనపల్లి మండలం, పల్నాడు డిస్టిక్ అబ్బూరు గ్రామం. అబ్బూరు గ్రామం. అబ్బూరు గ్రామంలో పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసింటారా? పోయిన సంవత్సరం వచ్చేసరికి 900 నుంచి 1100 ఎకరం పడిందండి. పోయిన సంవత్సరం. పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఎన్ని ఈ ఎకరాలు? సంవత్సరం తగ్గిందండి. 300 ఎకరం తగ్గి 700 ఎకరం అయింది. 700 ఎకరాలు. 700. పోయిన సంవత్సరం ఎన్ని క్వింటాలు వచ్చిందన్న దిగుబడి మీ ఊర్లో ఓవరాల్ గా? ఓవరాల్గా వచ్చేసరికి 25 నుంచి 30 క్వింటల్ అయిందండి పోయిన సంవత్సరం. పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఎన్ని క్వింటాలు కావచ్చు? ఈ సంవత్సరం 15 నుంచి 10 నుంచి 15 ఎక్కడన్నా ఒకటి 20 అయితే అండి. 20. అంతకుమించి లేదండి. విస్తీర్ణం తగ్గింది, దిగుబడి కూడా తగ్గింది. వర్షాభావ ప్రభావం వల్ల దిగుబడి తగ్గింది. ఇప్పుడు మళ్ళీ నల్లతామర పురుగు వచ్చేసింది. దానివల్ల కంప్లీట్ గా చాలా పోత పిందె అసలు ఏం లేదండి. లేదు. ఓకే, అయినా రేటు పెరగట్లేదు. ఓకే, మీ ఏరియా మొత్తం తేజ వేస్తారన్నా ఏరియా వెరైటీ ఏమన్నా? తేజ ఎక్కువ అండి. అంటే మా ఊరు మొత్తం తేజ అండి. మీ ఊరు మొత్తం నెక్స్ట్ ఇయర్ ఏమైనా మారే ఛాన్స్ ఉంటుందన్నా వేరే దానికి? మాక్సిమం బేస్మా కానీ 303 కానీ దీనికి మారితే అవకాశం ఎక్కువ ఉందండి మా ఊరు. ఇది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇప్పుడైతే మనం ఈ ఊర్లో మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. 700 ఎకరాలు వేశారు, కానీ అయినా సరే పోయిన సంవత్సరం 25 నుంచి 30 క్వింటాలు వచ్చినాయి. ఈ సంవత్సరం 10 నుంచి 15 క్వింటాలు వచ్చినాయి. ఫుల్ వీడియో మొత్తం క్లారిటీగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.